మండుటెండలు ఎడారిని తలపించే రాయలసీమ భూములు అయినా తప్పని బడుగు జీవుల బతుకు పయనం. కొండగుట్టల్లో గొర్రెలు మేపుతూ కష్టజీవనం. ఇలా సాగుతున్న వారి జీవనంలోకి అనుకోని అతిథిలా యువనేత నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు వారిని ఓదార్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి యువనేత నారా లోకేష్ 66వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. కొద్ది దూరం వెళ్ళాక దారికి దూరంగా కనిపించిన గొర్రెల పెంపకందారులు కనిపించారు. ఆ కష్టజీవులను చూడగానే వారి జీవన స్థితిగతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవాలని నారా లోకేష్ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా గొర్రెల పెంపకందారుల వద్దకు వచ్చి నారా లోకేష్ పలకరించారు. ఆ పలకరింపు వేసవి మండుటెండలో ఉన్న ఆ కష్టజీవులకు చల్లటి నీటి చెలమలా అనిపించింది. సోడనంపల్లికి చెందిన గొర్రెల పెంపకందారుల్లో ఒక్కరైన శ్రీను మాట్లాడుతూ నారా లోకేష్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 గొర్రెలను సబ్సిడీపై ఇచ్చింది. ప్రస్తుతం అవి 100కు పెరిగాయని తెలిపారు. చిన్నప్పటి నుంచి తమ కుటుంబం గొర్రెల పెంపకం వృత్తినే జీవనోపాధిగా చేసుకుని బతుకుతున్నామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పశువుల ఆసుపత్రుల్లో గొర్రెలకు ఉచిత వైద్యం అందేదని, సమయానికి మందులు ఇచ్చేవారని తెలిపారు. గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేవారన్నారు. కానీ నేడు జగన్ పాలనలో ఇవేవి మాకు అందడం లేదని చెప్పారు. సొసైటీలు ఉన్నాయి, కానీ వాటిలో ఒక్క పైసా కూడా నిధులు లేవని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సబ్సిడీపై గొర్రెలను ఇచ్చి ఆదుకోవాలని, భూములు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్ద గొర్రెలకి ఆహారంగా ఇచ్చే పొట్టు, ఉచిత వైద్యం, గొర్రెలకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. గొర్రెల పెంపకందారులకు బీమా పథకం అమలు చేయాలని నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. గొర్రెల పెంపకందారుల సమస్యల్ని నారా లోకేష్ సావధానంగా విన్నారు. మీలాంటి కష్టజీవుల నుంచి సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. గొర్రెల పెంపకందారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల పెంపకందారుల సమస్యలపై చర్యలు తీసుకుంటారని వారికి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందించి సొంతంగా గొర్రెలు కొనుక్కోవాలనుకునే వారికి సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. వేసవి కాలంలో మూగ జీవాలకు తాగునీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా పథకాన్ని గొర్రెల కాపురులకు కూడా వర్తింపజేస్తామన్నారు. జగన్ రద్దు చేసిన పథకాలన్నీ టీడీపీ అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తామని గొర్రెల పెంపకందారులకు లోకేష్ భరోసా ఇచ్చారు.